ఇవాళ మనం ఒక వంటింటికి ఉపయోగపడే వస్తువులను అయితే నేను ఆర్డర్ అయితే పెట్టానండి. ఇది కావ్య వాళ్ళు అంటే మా పెద్దమ్మాయి వాళ్ళు బుక్ చేసుకున్నారు. చాలా బాగున్నాయి. ఎప్పటి నుంచో చెయ్యాలి అనుకుంటూనే వాయిదా అయితే వేసుకొచ్చాను. ఇవి ఈ ప్లాస్టిక్ అయినా కానీ మనకి గాజులా ఉందండి. అయితే మనకి చాలామంది ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారు. కానీ అండి మనం ఈ కొన్ని వస్తువుల్ని తప్పట్లేదు. నేనైతే కొన్ని చేశాను. కాకపోతే ఇందులో అన్నీ వేయొద్దండి. ఊరబెట్టేవి కానీ లేదా నానినవి కానీ ఇందులో వేయొద్దు. పొడి వస్తువులు వేసుకుందాము. అలా మనం కాలాన్ని బట్టి ఒక్కొక్క చిన్న ఏర్పాట్లు అయితే చేసుకోవాలి. గాజు అంటే అన్నిటికి మనకి భద్రత చేయలేకపోతున్నాము. అలానే అన్నీ మనకే పింగాలవి కూడా అవ్వదు కదా. అయితే ఇందులో వేసుకునేవి మాత్రం మార్పులు చేర్పులు చేసుకుందాం. నేనైతేనండి ఈ డబ్బాలను అయితే బుక్ చేశాను. చాలా బాగున్నాయి. చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. కాకపోతే ఇందులో కారం కానీ పసుపు కానీ ఇలాంటివి వేసుకోకండి. మనం కొన్ని పప్పులు కానీ ఇలాంటివి వేసుకుంటే పర్వాలేదు. ఇవన్నీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఎలా చదువుకున్నానో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. చూసారా, ఇవి ఎప్పుడో రావాలండి మన ఇంటికి. కానీ మనకి టైం సరిపోక ఇప్పటికైతే అయ్యింది. అయితేనండి నాకు స్టీల్ వాడతానండి. కానీ ఈ అడావుడి పనిలో అందులో ఉన్న వస్తువు గుర్తుండదు. అందుకే స్టీల్ డబ్బాలు ఉన్నాయి. కొన్నాటికి స్టీలే వాడతాను, కొన్ని గాజు వాడతాను. కానీ ఇందులో వస్తువు కనిపించకపోతే ఆ వస్తువుని వాడనండి. ఏంటంటే ఉదాహరణకి మినపప్పు రోజు ఉంటుంది, పర్వాలే, అది ఎక్కడున్నా తడుముకుంటాం. కానీ పెసలో లేకపోతే సిరుధాన్యాలు అలాంటివి ఇంట్లో ఉన్నాయన్న గుర్తు ఉండదో. అలాంటి వస్తువులు పాడైపోతున్నాయి. అందుకే నేను ఇవి తేవటం జరిగింది. శనగపప్పు ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇందులో కనిపిస్తున్నాయనుకోండి, ఇది గూడు పట్టేటట్టుంది అని గబగబా తెచ్చుకుని ఎండబెట్టుకుంటాం. అదే స్టీల్ డబ్బాలో ఉంటే మూత తీసి చూడమండి, అవి పుచ్చిపోతాయి. వాటి కోసమని నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి ఇప్పటికైతే వచ్చాయండి. ఇన్ని రకాల వేసుకోవచ్చని ఇక్కడ మనకైతే పేపర్ అయితే ఇచ్చారు. ఇది డబ్బా స్ట్రాంగ్గా ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లోని పచ్చిమిర్చి అల్లం ఇలాంటివి ఏమైనా పెడుతూ ఉంటాం కదండి, అటువంటివి ఈ వాడకండి. ఎందుకంటే మాటికి తోమకుండా ఉంటే మనకి ఎక్కువ రోజులు పాడవకుండా గీతలు పడకుండా ఉంటుంది. చూసారా ఇలా. అదే మనం మాటికి కడిగేవి వేసుకున్నాం అనుకోండి, వీటికి గీతలు పడిపోయి మసగ బారిపోతుంది. అందుకే మనకి అలాంటివి వేసుకోకండి. మనకి పంచదార, టీ పొడి ఇలాంటివి వేసుకోవచ్చు. ఒక పక్కకు పడుతుందండి, మరో పక్క పడతలేదు. అవి చూసుకుని వేసుకుంటే సరిపోతుంది, గీతలు పడకుండా ఉంటుంది. ఇదిగోనండి ఇలా. అయితే ఇవి పెద్ద సైజు డబ్బాలండి. దీనికి లోపల ఒక ఫ్రేమ్ ఇచ్చాడండి, గాలి మనకి టచ్ అయిపోయేటట్టు డబ్బా. గాలి లోపలికి పోసుకోకుండా అది ఆ వాసన పనిచేస్తుంది. ఇదిగోనండి ఇలా. ఇదిగోనండి పెద్దవైతే ఇలా సర్దేశాం. మనం శుభ్రం చేద్దాము. అయితే మా అమ్మాయికి ఖాళీగా ఉన్నప్పుడల్లా షాపింగ్ అయితే చేస్తూ ఉంటుందండి. ఏది nచ్చితే అది ఆర్డర్ పెడుతూ ఉంటుంది. అది చూసి నాకు ఇది బాగుంది, నాకు ఇవైతే నచ్చాయండి. ఎందుకో కానీ చాలా బాగున్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. అయితే మనకి అర కేజీ మరి పట్టాలి కదండి, అన్ని కేజీలు ఉండవు కదా. కొన్ని వస్తువులు కేజీలు తేము ఇంట్లో నెలకు సరిపడగా సామాన్లు తెచ్చుకునేవారికి. అయితే ఈ బుజ్జి డబ్బాలు చూసారా, ఇవేమోనండి అర కేజీ పడుతుంది. చూద్దామండి ఎన్ని పడుతుందో, నేను చూస్తాను. నాకు గుర్తులేదు కరెక్ట్గా ఎన్ని పడుతుందో అని మీకు తూకం కూడా చెప్తాను. ఈ డబ్బాల్లో అయితే పేపర్లు అయితే లేవండి. ఇలా ఎలా అనిపించింది? ఇవి శుభ్రం చేసి ఏమేమి వేస్తే బాగుంటుంది అలంకరణ చేసి మీకు చూపిస్తాను.
నాకైతే మాత్రం సూపర్గా నచ్చాయి. ఎన్ని రోజులకి వచ్చాయి మనకి. చక్కగా మన వంటింట్లో అందంగా ఒదిగ్గా అందంగా అలంకరించుకుంటాకే బాగుంటాయని నేనైతే బుక్ చేసుకున్నాను. మరి మీకు కావాలి అనుకుంటే లింక్ ఇస్తాను. ఇదేం ప్రమోట్ వీడియో కాదండి. ఈ కంపెనీ ఎవరో నాకు తెలియదు, కానీ మా అక్క చెల్లెలకి ఎవరికైనా వంటగది అందంగా అలంకరించుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరి వీటిని అందంగా అలంకరించుకుందామా, వచ్చేయండి. మనం పీచుచ్చుకుని తోమొద్దు, గీతలు పడిపోతాయి. కొంచెం మనం లిక్విడ్ అయితే వేద్దామండి. మనం లిక్విడ్ వేసుకుని సర్ఫ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బట్టలకి ఇదే వాడతానని ఇదే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఇందులో అండి మనం ఇలా కడిగేసుకునండి. మనమైతే దీన్ని చక్కగా మనం వాటర్తో కడిగేసుకుంటామేనండి. ఇంతే. ప్రతి డబ్బాని కూడా ఇలా శుభ్రం చేసేసుకుని ఎండబెట్టుకుని అప్పుడు మాత్రమే వస్తువులు అయితే వేసుకుందామండి. అయితే ఇందులో వేసే వస్తువులు కూడా అస్తమాను కడిగేవి వేసుకోకండి. పప్పులు లాంటివి వేసుకుంటే పర్వాలేదు, అప్పుడప్పుడు కడుగుతాము, లేదంటే వారానికి ఇవన్నీ కూడా మూతల్ని కూడా మనం శుభ్రం తుడుచుకొని ఇలా ఈ వేసవిలో వేడిగా ఉంటుంది కదండి గాలి, వీటికి ఎండలో కూడా ఎండబెట్టిన పని లేదు. మనం ఇలా చేసుకోవచ్చు. ప్రతి బాటిల్ని ఇలా తిరిగేసేసాను. వాటర్ అంతా కూడా దిగిపోయింది. మనం ఇప్పుడు మెత్తని క్లాత్తో ఇలా తుడిచి ఇలా ఇటు తిరగేసి మనం పెడితే ఈ వేడి గాలికి మనకి ఇదంతా ఆరిపోతుంది. ఎండలో పెట్టినా మరి ఆ మూతలో కలర్ మారిపోతుందని ఎండలో అయితే పెట్టలేదు. ఇలా మనం కొన్నాళ్ళు ఒక కొత్త వస్తువుని కొన్నాళ్ళు జాగ్రత్త చేసుకుంటే చూడటానికి బాగుంటుంది కదా. మనం అదే పీస్ ఇచ్చుకుని తోమేసామనుకోండి, గీతలు పడిపోతుంది. ఇది ఇందులో ఉన్న వస్తువుని మనం క్లీన్గా చూడటానికి అవ్వదు. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకుంటే మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మనకే జాగ్రత్త అవుతుంది కదా. రూపాయి ఎవరికే ఊరికినే రాదండి. మనం ఎంతో కష్టపడతాం. వాటిని జాగ్రత్తగా చేసుకునేదే పొదుపు, అంతేకాని తినటం మానేసి ఎవరికి పెట్టడం మానేసి కాదండి. ఇలా మనం ఉన్న దాంతో ఇలా చేసుకోవటే బాగుంటుంది కదా. ఏదో నాకు తెలిసింది నేను చెప్పానండి. ఇవి పోవండి పడిపోయినని, చూసారు కదా. ఇవి మనకే చూడటానికి గాజులా ఉన్నాయి. అన్నీ కూడా నేను ఎలా శుభ్రం చేసేస్తాను, ఏమేమి వేసుకోవచ్చో చెప్తానండి. చూసారా, మనం అరగంట సేపు ఇలా ఓపెన్గా ఉంచామండి. చక్కగా ఆరిపోనివి. వీటిలన్నిటిని కూడా మనం చక్కగా సర్దేసుకుందాము. మరి పదండి సదిరేద్దాం. ఈ డబ్బాల్లో మనకే కేజీ పడుతుందండి. పసుపు కారం ఎందుకు వద్దన్నాను అంటే అది పండిపోతుందండి. కారం పండిపోతుంది, పసుపు కూడా కలర్ అయితే మారిపోతుంది. అలానే ఈ డబ్బాల్లో నేను ఏమేమి రకాలు సదిరాను అన్నదే మీకు పూర్తిగా వివరంగా చెప్తాను. ఇదిగోనండి, మసాలాలు అయితే మాకు బిర్యానీ తర్వాత కూరల్లో వేసుకునే మసాలాలు ఇవన్నీ కూడా అన్నీ కలిపి ఇందులో అయితే సరిపోయిందండి. నాకు ఇది సంవత్సరం అంతా కూడా బిర్యానీకి అది వస్తుంది. మనం అన్ని రకాల మసాలాలు అయితే ఇందులో వేసేసామండి. ఇలా మూత పెట్టేసుకున్నామా సంవత్సరం అంతా అలానే ఉంటుంది. ఇవి వడియాలకని తెచ్చిన పెద్ద సగ్గు బియ్యం అండి. నేను పెద్దవి చిన్నవి కూడా వాడతాను. అడావుడిగా వంట చెయ్యాలి అనుకుంటే చిన్నవి వాడతాను. ఇవి బాదం పప్పు. కొన్ని వస్తువులనండి మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను ఇక్కడ మామూలుగా చదరటానికి బాదం పప్పు, గసగసాలు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. కానీ ఈ గసగసాలు బాదం పప్పు కూడా
ఫ్రిడ్జ్లోనే పెడతానండి. అయితే ఈ డబ్బాలని ఫ్రిడ్జ్లో అయితే పెట్టనండి, ఎందుకంటే ఇవి ఐస్కి కలర్ మారిపోతుంది, అవి ఆవిరి పడుతుంది కదండి. అందుకే ఈ డబ్బాలను మాత్రం ఫ్రిడ్జ్లో అయితే పెట్టను. మనం ఇదివరకు వాడే డబ్బాలు ఉన్నాయి కదండి, ఆ డబ్బాలని వాడుకుంటాను. ప్రస్తుతానికి ఇవి అందంగా వేయటానికి చూపించడానికి మాత్రమే వేస్తున్నాను. ఇందులో కొన్ని ఫ్రిడ్జ్లోకి అయితే వెళ్ళిపోతాయండి. అయితే మీకు కేజీ మినపగుళ్ళు అండి, మీకు ఈ డబ్బా ఎంత పడుతుందో చూపించడానికి మినపగుళ్ళు అయితే చూపిస్తున్నాను. అలాగే వేరుశనగ గుళ్ళు కూడా కేజీ అండి. మనం ఇప్పుడు జీలకర్ర ఉంది కదండి, అర కేజీ అంత పట్టిందండి, ఎందుకంటే జీలకర్ర చాలా తేలిగ్గా ఉంటుంది. మీకు 5 రూపాయలు 10 రూపాయలు జీలకర్ర కొనుక్కునేవారు అలా కొనుక్కోకండి, చాలా చాలా దారుణమైన ఖరీదు అవుతుంది మనకి జీలకర్ర, ఎందుకంటే 5 రూపాయలకి కొంచెమే ఉంటుంది. అలా కాకుండా మీకు మొన్న వీడియో చెప్పాను కదండి, ఎలా కొనుక్కుంటే మనకి సేవ్ అవుతాయో డబ్బులు, అలానే ఇగో చూసారా ఇలా వచ్చిందండి మినపగుళ్ళు. పంచదార కానీ మినపగుళ్ళు కానీ ఇలా వస్తుంది. గోధుమ నూక అయితే బరాబరీ వస్తుంది. ఇలా మనకే పెద్ద సైజు కేజీ, చిన్న సైజు అర కేజీ అండి. మనం ఈ డబ్బాలన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా ఇదొక డజను అదొక డజను 2 అయితే కొనుక్కున్నానండి నేను. అయితే మన ఇంట్లోకి ఇవి సరిపోవు, కానీ కొన్ని రకాలు వెయ్యను కాబట్టి సరిపోనియి అంతే. అయితే కొన్ని మనకే పురుగు పట్టదండి, కానీ ఇలాంటి గసగసాలు లాంటివి మాత్రం పురుగు అయితే పడుతుంది. వీటిని భద్రంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మంచిది. నేనైతే మాత్రం కొన్ని ఫ్రిడ్జ్లోనే ఉంటాయండి, కొన్ని మాత్రమే నేను బయట ఉంచుతాను. ఇలా అన్నీ అందంగా కనిపిస్తున్నాయి కదా, మనకి ఏదైనా పురుగు పట్టినట్టు అనిపిస్తే చక్కగా వెంటనే ఎండలో వేసుకోవచ్చు. లేదంటే నేను స్టీల్ డబ్బాలో వేసానంటే ఆ వస్తువులు మర్చిపోతానండి. డైలీ వాడుకుని అయితే గుర్తుంటాయి. కొన్ని పెసరట్లకి, పెసర పొనుకులకి, తర్వాత సిరుధాన్యాలు, నేను సిరుధాన్యాలు కూడా ఫ్రిడ్జ్లోనే పెడతానండి. అవి కూడా మనకే చిన్న గూడు పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. అవి నేను సిరిధాన్యాలు కూడా వాడుకుంటాను. అవి కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి. పెద్ద వయసు వచ్చాక ఆరోగ్యం పాడైపోయాక కాదండి, ఆరోగ్యం ఉన్నప్పుడే మనం ఆరోగ్య సూత్రాలు అయితే మనం చేసుకోవాలి కదా. అలానే ఈ డబ్బాలను నేను ఎంత చక్కగా అలంకరించుకున్నాను అరమార్లో. ఎందుకంటే అండి స్కేర్గా ఉన్న డబ్బా అయితేనండి అరమార్లో చోటు బాగుంటుందండి. మాది చిన్న పొదరిల్లు, చిన్ని వంటగది. ఆ వంటగదిలో మనం చక్కగా అమర్చుకోవాలి కదా. ఇదిగోనండి, దీనికి వాసన ఉండటం వలన గాలి పోసుకోకుండా మనకే భద్రంగా ఉంటుంది. ఇలా ప్రతి వస్తువుని ఎండలో పోసుకొని కాస్త చల్లారాక మనం ఇలా అందంగా అలంకరించేసుకుంటామే. చూసారా, ఈ డబ్బాలన్నీ కూడా ఒక్కొక్కటి అరమార్లు అయితే పెట్టేస్తున్నాను. చూడండి, మాటికి తోమితే ఇలా నీట్గా కనిపించదండి. మనం సబ్బు నీళ్ళతో కడిగాం కాబట్టి పర్వాలేదు, పీసి నీటి ఎప్పుడు తోమకండి. అలానే అస్తమాను కడిగే వస్తువుల్ని ఇందులో వేయకండి. అంటే పచ్చళ్ళు అవి వేస్తే రంగులు అయితే మారిపోతాయండి. నేను పచ్చడి కానీ, పసుపు కానీ, కారం కానీ ఇందులో అయితే వేయనండి. ఇందులో ఆవాలు, పెసలు, జీలకర్ర, వేరుశనగుళ్ళు, కందిపప్పు, మినపగుళ్ళు, తర్వాత శనగపప్పు, అన్ని రకాల మసాలాలు, టీ పొడి, తర్వాత పంచదార, మినపప్పు, పెద్ద సగ్గుబియ్యం. ఇక్కడ కూడా స్కేర్ డబ్బాలే తీసుకున్నానండి. ఇవి చాక్లెట్ల డబ్బాలు. ఈ పెసరపప్పు, తర్వాత ధనియాలండి. ఇక్కడ చిన్న సగ్గుబియ్యం, పెసరపప్పు, బెల్లం పొడుము, తర్వాత నూక, మని గసగసాలు, మరి అన్నీ కూడా మీకు బాదం పప్పు చిన్న డబ్బాల్లో తీసుకున్నానండి. ఇలా తీసుకుని ఈ పెద్ద డబ్బాలో మనకి అస్తమానం తీయవసరం లేకుండా. అలానే బఠానీలండి, పచ్చి బఠానీ అయితే నేను తీసుకున్నాను. అప్పుడప్పుడు బిర్యానీ చేసుకుంటే వాడుకోవచ్చని. ఇలా నేనైతే మాత్రం మా అరమారుని అందంగా అలంకరించుకున్నా. అలానే మీకు గిద్దలో సోల్లో మీకు తెలుసా, ఈ గిద్ద ఇది గిద్ద అండి, ఇది అరసాల, ఇది గిద్ద, ఇది సోల. ఇలా మేము ఇది నెయ్యి అయితే అమ్మేదాన్నండి నేను ఎప్పుడో మా పిల్లలు చిన్నప్పుడు. ఇప్పుడు వీటిని పప్పులు వేసుకోవటానికి ఉపయోగించుకుంటున్నా. అలానే మా చిన్నమ్మాయి పాలు జ్యూసు తాగేదండి. ఆ కప్పులండి చాలా భద్రంగా దాచుకున్నాను నేను. గాజు వస్తువులన్నా పింగాళి అన్నా నాకు చాలా ఇష్టం అండి, అందుకే చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటా. అలానే వీటిల్లో పచ్చడి వేసుకుంటామండి. ఇందులో ఓ దాంట్లో ఆవకాయ ఉంది, మరొక దాంట్లో ఉల్లి ఆవకాయ పచ్చడి ఉంది. అదేనండి, ఉల్లి ఆవకాయ వీడియో చేశాను కదా, మీకు అందరికీ నచ్చింది ఆ పచ్చడి. ఇది పాతదేనండి, ఇంకా కొత్తది తీయలేదు. ఇది ఉప్పు అండి, ఉప్పు పరిహారం చేయటానికి నేను ఈ కల్లుప్పు అయితే వాడతానండి. మీకు ఎవరికైనా
ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చెయ్యమంటే చేస్తా. ఉప్పు పరిహారం చాలా మంచిదండి చేసుకుంటే. మనం ఇలా నేను డైలీ వాడేవి, ఇది పసుపండి, ఈ మూత అయితే ఎగిరిపోయింది. పసుపండి, ఇది టీ పొడుము, పంచదార డబ్బా కడగటానికి పెట్టాను. ఇది కారం అండి, కారం ఇందులో తీసుకుంటా. ఇది మంచి నూనె డబ్బా. ఇలా ప్రతి వస్తువుని డైలీ వాడుకునేవి ఇవి. నేను గత 30 సంవత్సరాల క్రితం కొన్న డబ్బాలండి, ఇలానే ఉన్నాయి. అలానే చిన్న చిన్ని పొడాలు వేసుకోవటానికి ఇదిగోనండి, మా అమ్మాయికి అమెరికా పంపించడానికి ఈ సారుపొడం అయితే చేశానండి. రసం పౌడర్ అది కూడా చక్కగా ఇందులో వేసుకున్నా. ఇవన్నీ కూడా చిన్న చిన్న వాటిని ఇలా వాడుకుంటూ ఉంటానండి. టీ తాగే కప్పులు అలానే ఎదురుగుంట కనిపించాలి నాకు, అన్నీ కూడా అడావుడి పనుల్లో ఇలా కనిపిస్తే టక్కన తీసుకుని వేసుకునేటట్టు ఎదురుగా పెట్టుకుంటా. ఇది చూసారా, ప్యాకెట్లు ఏమన్నా ఉంటే ఇందులో పెట్టి భద్రపరుచుకుంటానండి, ఇలా చూడటానికి నీట్గా. అయితే ఇవాళ ఇలా నీట్గా ఉందని ప్రతిరోజు ఉంటుందని అనుకోకండి. ఉంటే మంచిదే, కానీ అడావిడి వంటల్లో ఒక్కొక్క రోజు అటు ఇటు అవుతూ ఉంటుందండి. కొంచెం అప్పుడప్పుడు ఇలా మార్చుకుని చదువుకుంటూ ఉంటా. ఎప్పుడు ఇలాగే ఉండాలంటే వంట చేయకుండా చూసుకుంటూ ఉండాలి కదా. ఇదైతే ఏ పని పెట్టుకోకుండా చక్కగా వంట మాత్రమే చేసుకోవాలి. మన పరుగులు మనకి తెలుసు కదండి మీ అందరికీ. ఈ పరుగుల్లో ఈ డబ్బాలో ఒక్కొక్క రోజు అటు ఇటు అవుతూ ఉంటాయి. అలా మనం వంటగది నీట్గా ఉంటే లక్ష్మీ కటాక్షం ఉంటుందని మన పెద్దల ఊరికనే చెప్పలేదండి. ఎప్పుడు మనం ప్రతిరోజు వాడుకునే గదులు పెట్టి, అంటే మసాలా బాక్స్ కూడా ఎప్పుడు నిండుగా ఉండాలటండి. అలా ఉంటే చాలా మంచిదట. అయితే నేనైతేనండి ఇగోనండి పనికిరానివన్నీ అట్టపెట్టుల్లో పెట్టి దాస్తూ ఉంటా. అంటే అప్పుడప్పుడు తీసే అరిసెలు కానీ, అరిసెలు ఒత్తుకునేవి కానీ, అప్పడాలు కానీ, వేపుకునేవి కానీ అలా ఆ అట్టపెట్టుల్లో పెడుతూ ఉంటా. ఉల్లిపాయలు, ఇక్కడ ఎల్లుళ్ళు ఈ ట్రైల్లో అయితే వేసానండి. చూడటానికి కాస్త నీట్గా ఉండటానికి ఇలా ట్రైలు అయితే చక్కగా అమర్చుకున్నాము. ఈ ప్రతి వస్తువుని కూడా మనం ఏదో ఒక దాంట్లో పాడేస్తే మూత పెడితే నీట్గా ఉంటుంది కదండి. అవసరానికి తీసుకునే కొన్ని స్టీల్ సామాను. ఇంతేనండి, మాది చాలా చిన్ని సంసారం. మా చిన్ని సంసారంలోకి చిన్ని చిన్ని సామాన్లు. బాగుందా, మీకు నచ్చిందా? అయితే మీకు ఇలా ఆర్డర్ పెట్టడానికి నేను లింక్ అయితే ఇస్తానండి. నేను మా అమ్మాయి పెట్టింది, నాకు మీకు లింక్ ఇస్తాను. అలానే గదులు పెట్టి అన్నాను కదండి, ఇదిగోనండి 30 సంవత్సరాల క్రితం ఆ డబ్బాలతో పాటు మా వారు నాకు కూడా తెలియకుండా పట్టుకుని వచ్చారండి. అవన్నీ కూడా ఇప్పటికప్పుడు మారుస్తూ ఉంటాం, కానీ స్టీల్ డబ్బాలు మాత్రం అలా కాదు. ఎప్పుడు ఒకసారి కొనుక్కుంటే అలానే ఉండిపోతాయి. చూసారా, మనం కొన్ని సామాన్లన్నీ కూడా ఇలా తీసుకుంటే అస్తమాను ఆ డబ్బాలని ముట్టుకో అవసరం లేకుండా ఇక్కడ మనం ఇవి అయిపోయాక నిండుగా తీసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం తీసి పక్కన పెట్టడం వలన పెద్ద డబ్బాలని అస్తమాను ముట్టుకోవాల్సిన పని లేదు. అలా నీట్గా ఉంటుంది. నాకు తెలిసిన ఈ విధానం మీకు ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేయటం జరిగిందండి. ఎందుకో నాకు అందంగా అనిపిస్తే ఏదైనా అది మీకు చూపించాలని మనసు సరదా పడుతుంది. అమ్మగా మీకు చెప్పాలని. చూసారు కదా, ఆ కాస్త చోట్లోని ఎన్ని డబ్బాలు పట్టినాయో. మరి ఇంకొక వరుస కింద కూడా చిన్న డబ్బాలు అయితే పెట్టుకోవచ్చండి. ఇంతకీ దీని రేటు పెద్ద సైజు డబ్బాలో 616, చిన్న సైజు డబ్బాలో 414. ఇది మీషోలో కొన్నామండి. దీని లింకు డిస్కషన్లో పెడతాను. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్టు ఈ ఛానల్కి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్ చిట్టు తల్లులు.